అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందచేస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో 14వ శ్రీకళా మంత్రంలో జగన్మాత యొక్క అఖిలాండకోటి బ్రహ్మాండాలంతటినీ ఆవరించిన అద్భుతమైనటువంటి దివ్య తేజోమయమైన హిరణ్మయ కళను గురించి వర్ణించింది. ఈ హిరణ్మయ తేజస్సే ఓంకారం. సకల చరాచర బ్రహ్మాండాలంతా నిండినటువంటి ఈ వెలుగుయే అపూర్వమైనటువంటి స్వయం ప్రకాశ తేజస్సు. ఈ 14వ శ్రీకళా మంత్రాన్ని గురించి మనం ఎందుకు ఇన్నిసార్లు చెప్పుకుంటున్నామంటే, సృష్టికి మూల కారణమైనటువంటి ఈ శ్రీం బీజ మంత్రము అనంతమైనటువంటి ఓంకారపు తేజస్సుగా ఈ శ్లోకాలలో రహస్యంగా గుప్తంగా వర్ణించబడింది. అద్భుతమైనటువంటి ఈ దివ్య తేజస్సును భక్తుడు అనేక నామరూపాదులతో ధ్యానిస్తూ ఉన్నాడు. ఏ మార్గం ద్వారా దైవాన్ని ఏ నామరూపాలతో ఆరాధించినా ఆ నామరూపాల యొక్క ప్రార్థనలు, వారందరి గమ్యము, సకల భక్తుల యొక్క గమ్యము ఈ హిరణ్మయ తేజస్సే. సకల చరాచర బ్రహ్మాండాలంతా వ్యాప్తమైనటువంటి పరమాద్భుతమై సృష్టికి మూల కారణమైనటువంటి ఈ పరబ్రహ్మమయ తేజస్సునే ప్రాపిస్తూ ఉన్నారు. అందుకే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ అద్భుతమైనటువంటి ప్రకాశము, జాతవేద స్వరూపమైనటువంటి ప్రకాశము, అగ్ని సదృశ్యమైనటువంటి ఈ తేజస్సు నా యందు ప్రకాశించునుగాక. ఏ స్వస్వరూప జ్ఞానమైతే ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరం వెనక దాగి ఉన్నదో, ఆ స్వస్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి అమృతత్వపు సిద్ధిని తల్లి నాకు ప్రసాదించునుగాక అని ఈ శ్లోకంలో గూఢార్థంగా తెలియజేయబడుతూ ఉన్నది. జగజ్జనని హిరణ్మయ తేజోస్వరూపిణి, బంగారపు కాంతి కలిగినటువంటిది. మన పంచభూతాత్మకమైనటువంటి శరీరం వెనక ఉన్నటువంటి ఈ కాంతి కోటి సూర్య ప్రకాశమానమైన బంగారపు తేజస్సు. ఈ కోటి కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి ఈ తేజస్సే మనలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మగా ప్రకాశిస్తూ ఉన్నది. శ్రీ సూక్తంలో వర్ణించబడినటువంటి సకల దేవతల యొక్క సమాహారమే ఈ వెలుగు. చతుర్వేదాలలో అనేక దైవికమైనటువంటి శక్తులను గురించి వర్ణించబడి ఉన్నది. చతుర్వేదాలలో ప్రకృతిలోని శక్తులు, విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులను గురించి సమగ్రమైన పూర్ణ జ్ఞానం వర్ణించబడి ఉన్నది. సకల తేజోమయమైనటువంటి ఆ చైతన్య శక్తుల యొక్క సమాహారమే శ్రీ సూక్తంలో వర్ణించబడినటువంటి దివ్య తేజస్సు. అందుకే శ్రీ సూక్తాన్ని ఒక్కసారి పఠనం చేసినంతనే చతుర్వేదాలన్నిటినీ ఒక్కసారి పఠనం చేసినంతటి పవిత్రత సిద్ధిస్తూ ఉన్నది. అలాగే శ్రీ సూక్తాన్ని ఒక్కసారి పఠనం చేసినంతనే చతుర్వేదాలంతటిని పఠనం చేసిన పుణ్యఫలం మానవునకు లభిస్తూ ఉన్నది. కారణమేమనగా, విశ్వజనీనమైనటువంటి ఈ చైతన్య శక్తులన్నిటి యొక్క దివ్య రహస్యాలు ఒక్కొక్క బీజమంత్ర రూపంలో శ్రీ సూక్త పురుష సూక్తాలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, యోగ రహస్యాలు, తత్వ రహస్యాలు, సృష్టి రహస్యాలు, పరమాద్భుతమైనటువంటి భక్తి రహస్యాలు, మూలమంత్రాలైనటువంటి ఈ 15 రుక్కులలో సూక్ష్మాతి సూక్ష్మంగా, అంతర్గతంగా, బహుగుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. తగు సాధనల ద్వారా నిత్యం భక్తితో చేసే అనన్యమైనటువంటి దివ్య పఠనం ద్వారా ఈ సూక్తాలలో ఉన్నటువంటి దివ్య రహస్యాలు తమంతట తామే మన హృదయాకాశంలో ప్రకాశిస్తాయి. ఆ ప్రకాశించే దివ్య అనుగ్రహం కోసమే లక్ష్మిని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. లక్ష్మి అనగా ఇదివరకు మనం చెప్పుకున్నాం, లక్షించునది అని అర్థం. లక్షించునదియే లక్ష్మి అనగా, ఏ భక్తుడైతే ఈ వెలుగును తన హృదయాకాశంలో సాక్షాత్కరించుకోవాలని తాపత్రయపడుతూ భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటాడో, అలాగా దైవాన్ని లక్షించేటువంటి వారిని, యోగాన్ని లక్షించే వారిని,
అంతర్ముఖత్వంతో ఎవరైతే తమ అంతరాత్మ మీద దృష్టిని కేంద్రీకరిస్తారో అటువంటి వారిని ఈ వెలుగు లక్షిస్తుంది. ఈ మహాలక్ష్మి వారిని లక్షిస్తుంది. చతుర్వేదాలలో ఎంతోమంది దేవతలున్నారు, 3,000,000 దేవతలున్నారు. అనగా 3,000,000 దైవిక చైతన్య శక్తులన్నీ చతుర్వేదాల ద్వారా అనగా ఋగ్వేదాలలో అనేక దేవతామూర్తులుగా మన ముందుకు వచ్చి నిలుస్తారు. యజుర్వేదాలలో యజ్ఞ రూపాలుగా, తేజస్సులుగా, అనేక చైతన్య శక్తులుగా మన ముందు వారు ప్రకాశిస్తూ ఉంటారు. సామవేద మంత్రాలలో ఈ దివ్య తేజోమయమైనటువంటి శక్తులు అనేక కోట్ల రూపాలలో విరాజిల్లుతూ ఉన్నారు. అందుకే చతుర్వేదాలలో ఉన్నటువంటి సమస్త దైవికమైనటువంటి ఈ విశ్వజనీన శక్తులన్నింటి యొక్క సమ్మిళితమే శ్రీ సూక్తంలో హిరణ్మయీం, సూర్యాం హిరణ్మయీం, చంద్రాం హిరణ్మయీం అంటూ సూర్య చంద్ర నాడుల ద్వారా జాతవేద స్వరూపంగా అనగా అగ్ని సదృశ్యమైనటువంటి ఈ దివ్యమైనటువంటి తేజస్సు, హిరణ్మయ కాంతి, కోటానుకోట్ల ప్రకాశాలను కలిగినటువంటి ఈ స్వయం ప్రకాశమానమైనటువంటి ఆత్మతేజోమయ శక్తి లక్ష్మిగా సర్వజీవుల యందు ప్రకాశిస్తున్నది. బహుకోట్ల జన్మల మాలిన్య సంస్కారాలనే మనం కర్మలుగా చెప్పుకుంటాం. అలాంటి కర్మల వలన మన హృదయం, మనస్సు, జీవితం మసకబారిపోతుంది. ఈ అపూర్వమైనటువంటి అంతరంగ ప్రకాశాన్ని వీక్షించాలనేటువంటి దృష్టి మనకు ఉండదు. మన మనస్సు ఎప్పుడు బహిర్ముఖంగా ప్రయాణం చేస్తూ బాహ్య విషయాల మీదనే తాపత్రయాన్ని చెందుతూ ఉంటుంది. బ్రహ్మ మానవులకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్రసాదించి ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు ఎన్నటికీ అంతర్ముఖత్వాన్ని పొందలేవు అని చెప్తారు. కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు నిరంతరం బాహ్య ప్రపంచ విషయాల యందు చరిస్తూ ఉంటాయి. ఎవరి హృదయంలో బహుజన్మల సంస్కారం వలన, గురువు యొక్క కృప వలన, దైవ అనుగ్రహం వలన నిజమైనటువంటి పరాభక్తి సిద్ధిస్తుందో అటువంటి వారికి ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు వారిని ఏమీ చేయలేవు. వారి దృష్టి అంతర్ముఖమవుతుంది. సర్వసాధారణంగా అంతర్ముఖ దృష్టి లభించినప్పుడు బాహ్య ప్రపంచంలో తిరుగుతున్న ఏ విషయం మీద లక్ష్యం ఉండదు. కుటుంబ వ్యవహారాల్లో కూడా పనులు చేస్తున్నప్పటికీ వాటి మీద తాపత్రయము, లక్ష్యము ఎక్కువగా ఉండదు. అంటనట్లుగా తామరాకు మీద నీటి బిందువులాగా అలాగా చరిస్తూ ఉత్తమ భక్తుడు నిరంతరం తన అంతరంగాన్ని దైవం మీద కేంద్రీకరించి ఉంటాడు. దైవం మీద కేంద్రీకరించబడినటువంటి అంతరంగం అంతర్ముఖ దృష్టిని ప్రసాదించి ఒక్కొక్క చక్రాన్ని దాటిస్తూ చివర గమ్యమైనటువంటి సహస్రార కమలానికి యోగిని తీసుకుని వెళ్తుంది. ఇటువంటి గమ్యాన్ని చేరేందుకు సంసార సాగరంలో కూడా సాధకుడు తగు ప్రయత్నం చేసినప్పుడు అతడు తన గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలడు. భగవద్ అనుగ్రహాన్ని ప్రాపించి తన లోపల ఏ వెలుగైతే లక్ష్మిగా ప్రకాశిస్తుందో కోటి సూర్య ప్రకాశమానమైనటువంటి ఆ స్వయం ప్రకాశ తేజోమయ శక్తిని తాను సాక్షాత్కరించుకోగలడు. ఈ మానవ జన్మ ధన్యం కాగలదు. లక్ష్మీదేవిని మన గృహంలో ప్రకాశింపచేసేందుకు, వృద్ధి చేసేందుకు కొన్ని అద్భుతమైనటువంటి శక్తులున్నాయి. ఆ శక్తుల్లో నీతి ప్రధానమైనటువంటిది. ధైర్యం, సాహసం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ మహాలక్ష్మీదేవిని మన గృహంలో ప్రకాశింపచేసేటువంటి అద్భుతమైన శక్తులు. అన్నదానం జరిగే ఇంట మహాలక్ష్మిగా గోమాతను పూజించే గృహాలు లక్ష్మికి మిక్కిలి ప్రియమైనటువంటివి. ఏ గృహంలో శంఖ పూజ జరుగుతూ ఉంటుందో, దుర్గ పూజ జరుగుతూ ఉంటుందో, మహావిష్ణువు యొక్క నామ సంకీర్తన జరుగుతుంటుందో ఆ గృహాలు లక్ష్మీ నివాసాలు. ఎదుటివారిని గౌరవించేటువంటి వారిలో క్షమా శాంతి కలిగినటువంటి గృహాల్లో లక్ష్మి నివసించుటకు మిక్కిలి ఇష్టపడుతుంది. ఏ కారణం చేతనైనా అసంతృప్తిగా ఉన్నటువంటి గృహాలను ఎప్పుడెప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని లక్ష్మి చూస్తూ ఉంటుందట.
అందుకే సదాచారం, పరిశుభ్రత చాలా ప్రధానమైనటువంటివి. గృహశాంతి కూడా లక్ష్మీ నివాసకరమైనటువంటిది. గృహంలో నిరంతరం అశాంతి, వాదింపులు నిరంతరం ఒకదానికి ఒకటి వాదించుకుంటూ ఉన్నప్పుడు అటువంటి గృహాలలో లక్ష్మి నివసించడానికి ఇష్టపడదు. కారణం ఏదైనా సరే, నిరంతరం ఏదో ఒక చిన్న విషయానికి, పెద్ద విషయానికి, అయిన విషయానికి, కాని విషయానికి కన్నీళ్లు పెట్టే గృహాలలో లక్ష్మి నివసించడానికి ఇష్టపడదట. అటువంటి గృహాలు ఎక్కడ ఉంటాయి అంటూ జ్యేష్ఠాదేవి వెతుకుతూ ఉంటుంది. వెంటనే ఆ గృహాలలో చీకటి రూపంలో ఆవరిస్తుంది. ఆ గృహాన్ని మరింత అశాంతిమయం చేస్తుంది. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి మన గృహంలో ఉంటుందో నిరంతరం నిద్రపోవడం, నిరంతరం అశాంతి, తగువులు, కలహాలు, దుఃఖాలు ఇలాంటివి అక్కడ చోటు చేసుకుంటాయి. క్రమంగా సంపదలన్నీ నశించిపోతాయి. ఆరోగ్యం, శాంతి ఇవన్నీ మెల్లమెల్లగా గృహంలో నుంచి అదృశ్యమవుతూ ఉంటాయి. అందుకే తామర బీజాలు అనగా తామర గింజలతో, పద్మమణులతో శ్రీచక్రాన్ని సంపుటిత శ్రీ సూక్త మంత్రాలతో మీరు పూజించండి. లక్ష్మి మన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళడం ఇక తల్లికి సాధ్యం కానే కాదు. అంత శుభప్రదమైనటువంటిది పద్మమణులతో కూర్చున్నటువంటి ఈ పూజ. శ్రీ సూక్త మంత్రాలతో ఒక్కొక్క మణిని శ్రీచక్రానికి సమర్పించడం వలన తల్లి చాలా ప్రీతురాలై ఆ గృహంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఎవరి ఆజ్ఞ చేత ఈ జగత్తు జనిస్తుందో, ఎవరి ఆజ్ఞ చేత అగ్ని దహిస్తుందో, ఎవరి ఆజ్ఞ చేత వాయువు వీస్తూ ఉందో, ఎవరి ఆజ్ఞ చేత వర్షం కురుస్తుందో, ఈ సకల చరాచర సృష్టి అంతా ఎవరి ఆజ్ఞ చేత ఉద్భవించబడిందో ఆ సర్వశక్తి సకల చరాచర బ్రహ్మాండాలకు ఆది మూలమైనటువంటి శక్తియే వెలుగు. అనంతమైనటువంటి ఆ వెలుగు మన హృదయంలో ప్రకాశించినప్పుడు దారిద్ర్య బాధ ఉండదు. కొన్నిసార్లు ఏ పని చేసినా కలిసి రాకుండా అష్ట కష్టాలతో, అష్ట దారిద్ర్యాలతో నిరంతరం గృహంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ, అనగా శాశ్వతంగా పడక వేసి ఇంట్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు గృహ వాతావరణంలో అశాంతి నిండి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఈ శ్రీకూర్మ పుణ్యక్షేత్రం ఎన్ని యుగాల నుంచి ఉందో చెప్పడం సాధ్యం కాదు. త్రిమతాచార్యులు అనగా మధ్వాచార్యులు, ఆదిశంకరాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు వారు ముగ్గురు ఆచార్యులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పవిత్రమైనటువంటి ఈ శ్రీకూర్మ క్షేత్రంలో చాలా ప్రసిద్ధమైనటువంటి స్వామివారి స్వయంభూమూర్తి ఉన్నది. మనం గర్భాలయంలోకి వెళ్ళి స్వయంగా స్వామివారిని సేవించవచ్చు. ఏల్నాటి శనితో, ఎటువంటి అష్ట కష్టాలతో, అష్ట దారిద్ర్యాలతో బాధపడుతున్నప్పుడు ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈ శ్రీకూర్మ క్షేత్రాన్ని సందర్శించండి. కూర్మ జయంతి సూర్య భగవానుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు విష్ణువు కూర్మ అవతారంతో అవతరించినటువంటి పుణ్యదినం. శ్రీకూర్మానికి వెళ్ళి మీరు శ్రీకూర్మాన్ని దర్శించినప్పుడు సమస్త అష్ట కష్టాలు, ఏల్నాటి శని, అష్ట దారిద్ర్యాలు తక్షణం పరిహారం అవుతాయి. అంత పవిత్రాతి పవిత్రమైనటువంటి శక్తి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి స్వయంభూ మూర్తికి ఉన్నది. మహాలక్ష్మీదేవి క్షేత్రంలో గరుత్మంతుని యొక్క వాహనం మీద కూర్చున్నట్లుగా ఆ దేవి యొక్క పీఠం క్రింద చెక్కబడి ఉంది. గరుత్మంతుని వాహనం మీద ఉన్నటువంటి మహాలక్ష్మి శ్రీ వైష్ణవి స్వరూపంగా అనగా గాయత్రి స్వరూపంగా మహాశక్తి సమన్వితమైనటువంటిది. ఈ క్షేత్రానికి వెళ్ళి మీరు లక్ష్మిని పూజిస్తే విష్ణు దర్శనం చేత ఏల్నాటి శని శరీరంలో నుంచి తొలగిపోతుంది. లక్ష్మి యొక్క దివ్య దర్శనం చేత ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శంఖనిధి, పద్మనిధి దివ్యమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని మీకు ప్రసాదిస్తాయి. ప్రతినిత్యము ఆ తర్వాత మీరు ఈ శ్రీ సూక్తాన్ని, సంపుటీకరణం చేయబడినటువంటి శ్రీ సూక్తాన్ని పఠించండి. ఈ శ్రీకూర్మ సందర్శనం అపూర్వమైనటువంటిది. ఈ ఆలయం చాలా ప్రాచీనమైనటువంటిది. ఏ దేవాలయాల్లోనైనా ఒక్క ధ్వజస్తంభం ఉండడం మనం చూస్తాం. కానీ ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి.
రెండవ ధ్వజస్తంభం పశ్చిమం వైపున ఉంటుంది. ప్రాచీన కాలంలో ఒక బిల్లు రాజు స్వామివారి దర్శనానికి విచ్చేసినప్పుడు స్వామివారు స్వయంగా తూర్పు ముఖం నుంచి బిల్లురాజుకు దర్శనం ప్రసాదించడం కోసం పశ్చిమ ముఖానికి ఆ మూర్తి విగ్రహం పూర్తిగా తిరిగి ఆ బిల్లురాజునకు తన దివ్య దర్శనాన్ని స్వామివారు ప్రసాదించారు. అంతటి మహాశక్తి సమన్వితమై విష్ణు తేజంతో ప్రకాశించేటువంటి ఈ పుణ్యక్షేత్రంలో శ్రీకూర్మ రూపంలో అమూల్యమైనటువంటి సాలగ్రామాలు ఉన్నాయి. ఈ క్షేత్ర దర్శనం సకల దారిద్ర్యాలను పాపాలను హరించి వేస్తుంది. అష్టకష్టాలతో అష్టదారిద్ర్యాలతో బాధపడుతున్నటువంటి వారు స్వామిని వేడుకొని ఇక్కడికి రావాలి అని కోరుకుంటే స్వామి అనుమతిచ్చినప్పుడు ఆ క్షేత్రానికి మీరు వెళ్ళగలరు. అలా వెళ్ళినటువంటి మరుక్షణమే మానవ శరీరంలో ఉన్నటువంటి జన్మకోట్ల కర్మలన్నిటినీ భస్మీభూతం చేసే శక్తి ఈ శ్రీకూర్మ పవిత్ర సాలగ్రామాలకు ఉన్నది. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి ఇక జీవితంలో ఏళ్నాటి శని, అష్టదారిద్ర్యాలు, శని బాధలు, గ్రహ బాధలు శాశ్వతంగా పరిహారమై విష్ణు తేజస్సు, లక్ష్మీకరమైనటువంటి పవిత్ర తేజస్సు, పద్మనిధి, శంఖనిధి యొక్క దివ్య తేజస్సులు, లక్ష్మీ కటాక్షం వారికి ప్రాపిస్తాయి. అమృతాత్మస్వరూపులారా, పరమ పావనమైనటువంటి భక్తి మన హృదయానికి స్వచ్ఛతను ప్రకాశిస్తుంది. అంతరంగంలో ఉన్నటువంటి సకల కల్మషాలను దూరీకృతం చేస్తుంది. జన్మను పావనం చేస్తుంది. భక్తి జ్ఞానాన్ని, జ్ఞానం హృదయంలో నిజమైనటువంటి అంతరంగ వైరాగ్యాన్ని, ఉత్తమోత్తమైనటువంటి అంతరంగ వైరాగ్యం మానవుని మోక్షధామానికి తీసుకుని వెళ్తాయి. పరమోత్కృష్టమైనటువంటి అంతర్ముఖ స్థితిని, ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి దివ్య అఖండ చైతన్య స్థితికి నడిపించి సత్య సాక్షాత్కారాన్ని ప్రసాదించేది దైవానుగ్రహం. విశ్వశాంతి వర్ధిల్లాలని, మీ గృహం లక్ష్మీ కటాక్షంతో కళకళలాడాలని, సర్వైశ్వర్యాలతో మీరు ప్రకాశించాలని, భగవంతుని యొక్క దివ్య అనుగ్రహంతో మీరు వర్ధిల్లాలని అమ్మ కోరుకుంటూ, మీ గృహాలు సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.